పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని పరిశీలిస్తే 80% అనుకూలమైన ఫలితాలు, ఒక 20% మాత్రమే ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే వృశ్చిక రాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది, మిగిలినటువంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ మార్చి నెల 29వ తేదీ రాత్రి 10:58 వృశ్చిక రాశి వారికి పంచమ స్థానమైనటువంటి మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. పంచమ స్థానంలో 6 గ్రహాలు కలుస్తున్నాయి. ఇది వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే షష్టగ్రహ కూటమి వలన ఎటువంటి ఫలితాలు పొందుతారని ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా ఆల్రెడీ వాటిని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ వృశ్చిక రాశి వారిని కనుక తీసుకుంటే అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం. సహజంగా అష్టమ స్థానం అనేది యోగాన్ని కలిగించే స్థానం కాదు. జనరల్గా మీ రాశ్యాధిపతి రాశికి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఏ పనైతే మీరు చాలా పట్టుదలతోటి చెయ్యాలనుకుంటారో వాటిలోనే ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కనుక తీసుకుంటే రావాల్సినటువంటి ధనం కోసం ఎంతో కష్టపడి ప్రయత్నించినా సరే దాన్ని పొందలేకపోతూ ఉంటారు. అలానే ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో ప్రయాణపరంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. అష్టమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం చిన్న ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఈ పర్టికులర్గా చెప్పాలంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సాధ్యమైనంత వరకు లోన్స్ తీసుకోకుండా ఉండటం కానీ లేదా అప్పులు చేయకుండా ఉండటం కానీ, అంటే సాధ్యమైనంత వరకు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇంకా తప్పదనుకుంటే మనం ఏం చేయలేము. సాధ్యమైనంత వరకు అలా తీసుకోకుండా ఉండటం మంచిది. మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైన శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు వృశ్చిక రాశి వారికి చక్కటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. తృతీయ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు 29వ తేదీ రాత్రి 10:58 వరకు చతుర్థ స్థానంలోనే ఉంటాడు. అంటే వృశ్చిక రాశి వారికి ఈ మార్చి నెల 29వ తేదీ రాత్రి వరకు కూడా అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. రాత్రి 10:58 శని భగవానుడు పంచమ స్థానంలోకి వెళ్ళినప్పుడు గత 2.5 సంవత్సరాల నుంచి పొందుతున్నటువంటి ఏర్పడినటువంటి అంటే అర్ధాష్టమ శని కారణం చేత ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే 29వ తేదీ రాత్రి తర్వాత 30వ తేదీ నుంచి గృహ ప్రయత్నాలు కానీ, వాహన కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కానీ బ్రహ్మాండంగా ఫలిస్తాయని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి పంచమ స్థానంలో 6 గ్రహాలు సంచరిస్తాయి అని చెప్పారు 29వ తేదీ రాత్రి నుంచి. అందుట్లో రవిచంద్ర గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు, శని రాహు గ్రహాలు. జనరల్గా రవిచంద్ర గ్రహాలను బింబ గ్రహాలు ఉంటారు. ఇవి పంచమ స్థానంలో సంచరించడం యోగకారకమే. ఇక్కడ శని రాహు గ్రహాలు రెండూ కూడా పాపగ్రహాలు, క్రూర గ్రహాలు అంటాము. ఈ శని రాహు గ్రహాల యొక్క కలయికను శపిత దోషం ఏర్పడుతుంది. ఎప్పుడైతే శని భగవానుడు రాహుతో కలిశాడో వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా స్థాన భ్రంశం జరుగుతుంది. మీరు ఏ ప్లేస్లో ఏ ప్రదేశంలో ఉన్నా సరే, అంటే ఉద్యోగపరంగా కానీ ఏ రకంగా కానీ మీరు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశాన్ని ఖచ్చితంగా మార్పు చేయాల్సిన పరిస్థితి. అట్లీస్ట్ అంటే ఉద్యోగమైనా మారాల్సి వస్తుంది, లేదా గృహమైనా సరే మారాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఎప్పటి వరకంటే మే 18వ తేదీ వరకు కూడా ఈ ప్రభావం ఈ వృశ్చిక రాశి వారి మీద బలంగా ఉంటుంది. అలానే రవి రాహు గ్రహాల యొక్క కలయిక కానీ, రవిశని గ్రహాల యొక్క కలయిక కానీ కొన్ని పితృదోషాలను కలిగిస్తాయి. కాబట్టి ఆ పితృదోషాలకు సంబంధించినటువంటి నివారణ కూడా మీరు చేయించుకోవటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, వృశ్చిక రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే రవి. దశమ స్థానాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమంలో రవి సంచారం యోగాన్ని ఇస్తుంది. కానీ ఎవరితో ఉన్నాడు? రాహువుతో కలిసి సంచరిస్తున్నాడు.
రాహుతో కలిసి సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే తన యొక్క శక్తిని కొద్దిగా కోల్పోతాడు. కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు అయితే మాత్రము చక్కగా ఫలిస్తాయని చెప్పాలి. నూతన వ్యాపార యోగం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంది. బుధ శుక్ర గ్రహాల కలయికతోటి వ్యాపార యోగం కనిపిస్తూ ఉంటుంది. అలానే అడిషనల్ ఇన్కమ్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. అసలు డే వైజ్గా పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 1:15 మధ్యలో ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే ఎందుకంటే మీకు భాగ్యస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా డెవలప్మెంట్స్ వస్తాయి. రావాల్సిన ధనమంతా కూడా మీరు వెళ్ళి అడగకుండానే చేతికొచ్చే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒకవేళ మనకేదైనా కావాలన్నా సరే ఎదురు వచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరి వైపు నుంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి లాభంగా కలుగుతుంది. 16వ తేదీ రాత్రి 1:15 నుంచి 18వ తేదీ రాత్రి 12:36 మధ్యలో ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం. ప్రేమికులుగా ఉన్నటువంటి వారు, ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు విడిపోయి దూరం అయ్యే పరిస్థితులు రావటం కానీ, లేదా శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు కలగటం కానీ, తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం ఆందోళన కలగటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి. 18వ తేదీ రాత్రి 12:36 నుంచి 21వ తేదీ రాత్రి 1:46 మధ్యలో ఉండేటటువంటి సమయం ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా సాధించగలనేటటువంటిది పట్టుదల కూడా పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క అంటే గొప్ప ప్రముఖ వ్యక్తుల యొక్క పరిచయాలు చాలా గొప్ప అవకాశాలు కూడా కల్పిస్తాయి అని చెప్పాలి. 21వ తేదీ రాత్రి 1:46 నుంచి 24వ తేదీ ఉదయం 10:20 మధ్యలో కుటుంబపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కనిపిస్తుంది. వాక్స్థానం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకునేటువంటి విధంగా ఉంటుంది. ధనస్థానం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చేసేటటువంటి పనులలో ఆటంకాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతారు. ఇది కదా అసలైన విజయం అంటే అనేటటువంటి భావన అక్కడ మీకు కలుగుతుంది. 24వ తేదీ ఉదయం 10:20 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:09 మధ్యలో ఏదైనా సమస్యలు కనుక ఉంటే సోదరులతోటి కానీ మిత్రులతోటి కానీ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకోవటం వల్ల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఇక్కడ మీకు వాదోపవాదాలు అనేటటువంటి పనికిరావు. ఇక్కడ మీరు మీ కార్యస్థలం ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ స్నేహితులతోటి కానీ బంధువులతోటి కానీ సోదరులతోటి కానీ ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి పనికిరావు. సాధ్యమైనంత వరకు చర్చల ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇక్కడ మీకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 26వ తేదీ మధ్యాహ్నం 3:09 నుంచి 28వ తేదీ సాయంత్రం 4:43 వరకు ఉండే సమయంలో ఇది సంతానపరమైనటువంటి విషయాలను బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని అభివృద్ధిని కూడా కలిగిస్తుంది. 28వ తేదీ రాత్రి నుంచి ఇక 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత వృశ్చిక రాశి వారు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలే పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.